ఒక చిన్న స్టోరీ చెప్తా, ఓపిక్గా లాస్ట్ వరకు వినండి. చాలా మంచి స్టోరీ. సో అనగనగా ఒక ఊర్లో ఒక పిసినారి ఉండేవాడు. సో తను బాగా కష్టపడుతూ సంపాదిస్తూ ఉండేవాడు. తనకు ఎలాంటి ఫ్యామిలీ లేదనమాట, పెళ్ళి కూడా చేసుకోలేదు, ఏ ఫ్యామిలీ లేదు. సో ఒక్కడే జీవిస్తూ ఉండేవాడు. బాగా కష్టపడి డబ్బులు అయితే సంపాదిస్తూ ఉండేవాడు. కష్టపడి అలా మిడిల్ ఏజ్ కూడా దాటి 50-60 ఇయర్స్కి అయితే తను వచ్చేసాడు. అప్పుడు ఒకరోజు సడన్గా ఒకరు డోర్ కొట్టారు. డోర్ కొట్టి డోర్ తీయగానే అక్కడ యమధర్మరాజు ఉన్నారు. సో నీ టైం అయిపోయింది, నీవు నాతో వచ్చే టైం వచ్చింది, సో పద నిన్ను తీసుకెళ్తా అనేసి అన్నాడు అప్పుడేదో యమధర్మరాజు. సో అన్నప్పుడు అతను అన్నాడు, ఇప్పటి వరకు నేను చాలా కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదించిన, ఈ 1 కోటి రూపాయలు తీసుకొని నాకు కొంచెం ఆయుష్ ఇవ్వండి, ఇంకా కొంచెం ఆయుష్ ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు యమధర్మరాజు, లేదు నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా నీకు ఇచ్చేది 1 రోజు కూడా ఎక్స్ట్రా అనేది ఉండదు అనేసి చెప్తాడు. అప్పుడు అతను అంత విన్న తర్వాత ఆలోచించి 1 నిమిషం ఇవ్వండి అనేసి ఒక పేపర్ పెన్ను తీసుకొని రాస్తాడు. ఆ పేపర్ పెన్నులో రాసి తను వెళ్ళిపోతాడు. యమధర్మరాజుతో పాటు తను వెళ్ళిపోతాడు. సో ఆ పేపర్ పెన్ను తీసుకొని అతను రాసింది ఏంటి అంటే, జీవితం జీవించండి, ఏదో ఆటోమేటిక్గా వస్తువులలాగా కాకుండా మనిషిలాగా జీవించండి, సంతోషాలైనా దుఃఖాలైనా ప్రతిదీ తీసుకోండి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి అనేసి రాస్తూ ఉంటాడు. ఆ రాసి ఆ పేపర్ అక్కడ పెట్టి ఆ పేపర్తో పాటు ఆ 1 కోటి రూపాయలు కూడా బయట విసిరేసి తను చనిపోతాడు అనమాట. ఈ 1 కోటి రూపాయలు ఎవరికైతే దొరుకుతాయో వాళ్లకు ఈ మెసేజ్ అనమాట తనిచ్చింది. సో మీరు కూడా ఏదో మెకానికల్గా కాకుండా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఆస్వాదిస్తూ బ్రతికితే బాగుంటుంది. అవును కదా? సో ఈ స్టోరీ ఎలా ఉంది, ఇందులో నుంచి మీకు తీసుకోవాల్సిన మంచి అయితే మీకు రీచ్ అయిందని అనుకుంటున్నా. సో చెప్పడం రాకపోతే ఇంకొకసారి మంచిగా ట్రై చేస్తా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.